ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితో సేకరించి 8 పేజీలల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష. ఏ ఎన్యూమరేటర్ అయితే 150 ఇండ్లకెళ్ళి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపించి పూర్తిగా ఈ డేటానంతా కూడా 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష. శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష, బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష. మామూలుగా 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024కు వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కదా? ఒకటే నిమిషం ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. 2014 ఏ సంఖ్య అంటుండే నేను? 2014లో జాతీయ స్థాయిలో సెన్సస్ జరిగిద్దా? 2014లో ఏ ఫిగర్స్ కోట్ చేస్తుందో చెప్పాలి. దానికి ఏ అథారిటీ ఉంది, ఏ డాక్యుమెంట్ ఉంది, దయచేసి చెప్పాలి. మనం చేస్తున్నాం. అది కూడా చెప్తా అధ్యక్ష, అది కూడా చెప్తా మీకు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు వెళదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే, వెబ్సైట్లో ఉన్నది, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు, ప్రభుత్వమే కదా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. Sir, we are having a debate on a statement. I was expecting that they will table the report and we'll have a discussion on the report. You are talking about saying that the survey conducted by BRS was not tabled. Yes, they did a mistake. You spoke on length on that. So why are you running away from tabling that report in this house? బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక. ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తలేను. ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉచ్చబోసి తగలబెట్టండి అని చెప్పిన ఉచ్చబోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తూ ఉన్నాం. ఇది దొంగ లెక్క. ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు. ఇలా ఓటర్ల జనాభా, ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా 4,20,00,000 ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి, బీసీల భవిష్యత్తు ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది, వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు రని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక, దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ. ఇది దొంగ లెక్క.
ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది. అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించం. ఇది దొంగ లెక్క, ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే, ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించాం.